నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఘంటసాలను మరవటం అనేది అసలు సాధ్యపడుతుందా? ఎలా మధ్యలో దూరిందో ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి జయంతులను వాడడం మొదలెట్టేశారు సార్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పీడకలలు రాని మెడిటేషన్ చేస్తున్న అనుభూతి కలిగే ఒక దివ్యమైన అనుభూతి కలిగే నిద్రలోకి జారుకోవాలి అని అనుకుంటే పడుకునే ముందు ఘంటసాల గారి పాట వింటూ పడు. హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి తల్లి తల్లి. ఘంటసాలది దివ్యగానము అంతే కదా. జయ జయ మహాదేవా శంభో సదాశివా. వీళ్ళు ఒకసారి పుడతారు, వీళ్ళకి జన్మ మృత్యువులతో సంబంధం లేదు వాళ్ళకి. శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివానందలహరి శివశంకరి. వింటుంటే దర్శనం జరుగుతుంది. అంతే అంతే. అకటా దయలేని వారు మీ ఆడవారు. ఈ మహానుభావుని అలా గుర్తించండి. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా ఉరవీధుల గ్రాలగలదే. భారతరత్న ఘంటసాల. అది ఏంటండి, గొంతు ఏంటండి? జయ శ్రీకృష్ణ, జయ ఘంటసాల. నమస్కారం. ఘంటసాల శత జయంతి సందర్భం ఇది. సంబరం కూడా. ఘంటసాల అనగానే తెలుగు వాళ్ళకి ఇలవేల్పు వెంకటేశ్వరుడు ఎలాగో ఘంటసాల వెంకటేశ్వరరావు కూడా అటువంటి వాడే. నారదుడు, తుంబురుడు, కిన్నరులు, యక్షులు ఇటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఘంటసాల రూపంలో వాళ్ళందరూ మన మధ్యనే సంచరించి మనకు గీతామృతాన్ని, గానామృతాన్ని పంచి దశాబ్దాల పాటు కోట్లాది మందికి జ్ఞానానందాన్ని, గీతానందాన్ని, అమృతానందాన్ని పంచిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడూ జయంతి ఉంటుంది కానీ వర్ధంతి ఉండదు. అటువంటి ఘంటసాల గురించి, ఘంటసాల విశేషాలు, విశిష్టతలు, ప్రత్యేకతలు గంగాధర్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. గంగాధర శాస్త్రి గారు కేవలం గాయకులు కాదు, భగవద్గీతని తరతరాలకి వ్యాప్తి చెందాలనే ఒక కంకణం కట్టుకొని ఒక ఉద్యమంగా సాగుతున్న ఒక భాగవత ప్రయాణం సాగిస్తున్న ఒక ధన్యుడు గంగాధర శాస్త్రి గారు. వారు పూర్వాశ్రమం అని చెప్పాలి. పూర్వాశ్రమంలో వారు పాత్రికేయుడు, గొప్ప గాయకులు. అటువంటి గంగాధర శాస్త్రి గారితో ఘంటసాల గురించి తెలుసుకుందాము. లోకానికి ఆ విశేషాలని, ఆ అమృతాన్ని పంచే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం మహాత్మా సార్. నమస్కారం. ఘంటసాలను మరవటం అనేది అసలు సాధ్యపడుతుందా? మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పారు, వీళ్ళకి జయంతులే కానీ వర్ధంతులు ఉండవని. వర్ధంతి ఉంటుంది, జయంతి అంటే పుట్టడం. నిజానికి మనం ఇది క్యాజువల్గా వాడేసుకుంటున్నాం కానీ జయంతి అంటే రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమికి జయంతి అని పేరు. తర్వాత ఎలా మధ్యలో దూరిందో ఇంకా ఎవరికి పడితే వాళ్ళకి జయంతులను వాడడం మొదలెట్టేశారు. సినిమా లేటెస్ట్ హీరోయిన్ ఎవరన్నా ఉంటే ఆ హీరోయిన్ పోతే ఆవిడ జయంతి అని చెప్పేసి, అది చాలా పవిత్రమైన మాట. అది ఘంటసాల గారికి కూడా వర్తిస్తుంది. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి అని చెప్తుంది గీత. ఎవడు ఆత్మశుద్ధిగా తను ఎంచుకున్న
దాని అంటారు సబ్జెక్ట్ని, ఎంచుకున్న పదార్థాన్ని దాంతో మమేకమై దాన్ని లోకార్పణ చేస్తూ దాంతో తాదాత్మ్యత చెందుతూ లోకశ్రేయస్సు కోసమే తన శక్తుల్ని ఉపయోగిస్తారో వాళ్ళకి మాత్రమే జయంతుల్ని పిలవాలి, వాళ్ళకే జయంతులు ఉంటాయి. రెండోది వైజయంతి అంటాం చూడండి. వైజయంతి మాల అంటే మోకాళ్ళ వరకు వేసే ఆకులతో పూలతో కట్టబడిన దండని మాత్రమే వైజయంతి మాల అంటారు. మోకాళ్ళ వరకు మాత్రమే ఉంటుంది అది, ఆకులు పూలతో. ఘంటసాల గారు పుట్టారు 1922లో పుట్టారు. ఇంకా పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ కాయం తాలూకు ఆ కర్మ తాలూకు జన్మ ఉండదు. దాని తర్వాత మనకు కనిపించేది ఇంకా ఈ వర్ధంతి పేరుతో వృద్ధి చెందటమే. అంటే మీరు ఎలా అయితే అలల్లో ఏమంటారు కొన్ని సముద్రం ఒక చెరువులో నదిలో ఒక రాయి అలా వేస్తే దాన్ని రీపిల్ ఎఫెక్ట్ అంటారు చూడండి, తరంగాలు అలా వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళి తర్వాత తరాలను వాళ్ళని కూడా ప్రసరింపచేసే శక్తిని తన గానం ద్వారా ప్రపంచానికి ఆ తరంగాల రూపంలో పంచిపెట్టిన మహాత్ముడు. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, ఘంటసాల గారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఆ స్థాయిని భర్తీ చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఆ స్థాయి అని ఎందుకంటున్నానంటే, ఘంటసాల గారి గాత్రంలో ఏముంది అంటే అందులో ఒక పవిత్రత ఇవి ఎవరికి పడితే వాళ్ళకి వాడలేము. ఎంటర్టైన్మెంట్ వేరు, కాసేపు ప్రతి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో మనం వినిపించే పాటలు కూడా మనకి ఆనందం కలిగించవచ్చు. కానీ వాటికి ఒకటి 10 రోజులు ఉంటుంది, ఒకటి 15 రోజులు ఉంటుంది, ఒకటి థియేటర్లో సినిమా ఆడినంత వరకే ఉంటుంది. కొన్ని శాశ్వతంగా ఉంటాయి. ఆ శాశ్వతమైన స్థానాన్ని ఏర్పరచుకునే గాత్రం అది ఆయన ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అది ఇప్పుడు మనకి మీకు నాకు ఏం గొంతు ఇచ్చాడో దేవుడు, దాంతోనే మనం పాడగలం. కానీ దేవుడు ఆ గొంతిస్తూ గొంతుతో పాటు అమృతం కూడా పోసేసాడు అనుకోండి, అప్పుడు వచ్చేది పవిత్రత, దాంతోపాటు ఆర్ద్రత, దాంతోపాటు మహదానందం అంటాం మనం. ఒక అనుభూతి అంటాను చూడండి, అది ఒక్క ఘంటసాల గారి పాటలో మాత్రమే మనకి కనిపిస్తుంది. అలా కనిపిస్తుంది అని చెప్పడానికి నాకు ఒక ఆథెంటిసిటీ ఉంది. కారణం ఏమిటంటే ఘంటసాల గారి పాటని చాలామంది విన్నారు, చాలామంది ఆనందించారు, చాలామంది పాడుతూ ప్రచారం చేశారు. నేను అక్కడితో ఆగిపోలేదు. తిరిగి ఆ గురు రుణం తీర్చుకోవటం కోసం నేను ఇంకేదో ఆ మహాత్ముడు ఏ లోకాల్లో ఉన్నా నన్ను ఆశీర్వదించేట్టుగా నేనేదో ఒక గొప్ప పని చేయాలి. అది ఇంత పూర్వం ఎవరూ చేసి ఉండకూడదు. ఈ చేసిన పని ఎక్స్పైరీ డేట్, ఈ చేసిన పనికి ఎప్పటికీ కాలం చెల్లకూడదు, ఎక్స్పైరీ డేట్ ఉండకూడదు. 2 మన తర్వాత కూడా మిగిలిపోవాలి. అది నిత్యం జనాలకి ప్రయోపయోగకరంగా ఉండాలి. ఇదంతా కలిసి ఏమై ఉంటుంది, ఏ పదార్థంలో ఉంది అని వెతికితే అది ఒక్క ఘంటసాల గారి భగవద్గీతలో మాత్రమే ఉందన్న విషయం అర్థమైంది. ఘంటసాల గారి జీవితాన్ని ఆయన గాత్ర జీవితాన్ని, స్వర జీవితాన్ని 2గా విభజిస్తే, ఒకటి ఆయన పాటలన్నీ ఒక ఎత్తు, అవన్నీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి మాత్రమే కదా. రెండవది భగవద్గీత, అది ఎన్లైటైన్మెంట్కి సంబంధించింది. త్రాసులో ఇలా వేస్తే ఆ పాటలన్నీ ఒక ఎత్తు, ఒక్క భగవద్గీత ఒక ఎత్తు. అంటే భగవద్గీత పాడటం అయిపోయిన తర్వాత ఆయన ఈ లోకాన్ని కూడా వెళ్ళిపోయారు కూడా. భౌతికంగా వెళ్ళిపోయినా కూడా ఇవాళ ఘంటసాల గారు బతికున్నారంటే వగలరాణి నీవే పాటతో కాదు, ఆయన బతికుంది భగవద్గీతతో బతికున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అర్జునా, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు పరంతప. ఇందులో అసలు గొప్ప జీవిత సత్యం ఉంది. ఊరికి భలే పాడాడు, భలే ఆర్ద్రతగా పాడాడు, ఇంతవరకే పాడి చప్పట్లు కొట్టి అది కాదు, అది ఆయన ఆలోచింపచేసేట్టు పాడాడు. ఆయన గాత్రంలో ఉన్న ఆర్ద్రత ఏంటంటే తనే అది అయిపోతాడు. ఒక పాట పాడితే, నేను తర్వాత జనరేషన్స్ వాళ్ళు పాడడం కూడా విన్నాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్ వేస్తున్నట్టు ఉంటుంది. ఈయన వాయిస్ ఇన్బిల్ట్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అంటారు, అంటే అది జన్మ సంస్కారం అన్నాడు. అది పాడుతుంటే తను కాదు, ఆ పాత్ర ఏదో పాడుతున్నట్టుగా మనలో మన నరాలకి స్వరాల పాశం వేసి తనతో పాటు తీసుకువెళ్ళిపోతున్నట్టుగా
నేను ఎప్పుడు సరదాగా చెప్తుంటాను, మీరు పీడకలలు రాని మెడిటేషన్ చేస్తున్న అనుభూతి కలిగే, ఒక దివ్యమైన అనుభూతి కలిగే నిద్రలోకి జారుకోవాలి అని అనుకుంటే పడుకునే ముందు ఘంటసాల గారి పాట వింటూ పడుకోండి. అలా పడుకున్న వాడిని లేపాలంటే ఈ లేటెస్ట్ పాటలు పెట్టండి. అంటే ఘంటసాలది దివ్యగానము అంతే కదా, దివ్యగానం. అందుకని జయంతితే సుకృతనో, వీళ్ళు ఒకసారి పుడతారు, వీళ్ళకి జన్మ మృత్యువులతో సంబంధం లేదు. వాళ్ళకి ఈ ఈ ఈ ఈ లోకాలు ఉన్నంతకాలం ఘంటసాల గారి పాట మిగిలిపోతుంది. నేను హైదరాబాద్ ప్రధానంగా రావడానికి శంకరాభరణం సినిమా చూడడం కారణమైతే, అసలు నా జీవితం ఒక సంస్కారభరితమైన పాటలకి మాత్రమే కట్టుబడి ఉండటానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఘంటసాల గారే. నేను మా ఊళ్ళోంచి వస్తూ నేను హైదరాబాద్ వస్తే తప్పకుండా నారాయణ రెడ్డి గారిని కలవాలి, అంతటి రచన చేసిన ఆ మహాత్ముని కలవాలి, అంత అద్భుతంగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారిని కలవాలి. ఈ ఇద్దరిని కలిపి తన గొంతుతో బతికించిన ఘంటసాల గారిని నేను ఎలాగో చూడలేకపోయాను. కలవాలి అనుకున్న సందర్భం, సన్నివేశం అది భక్త తుకారం. మీకు తెలుసు, అది పూజకు వేళాయరా, రంగ పూజకు వేళాయరా అని ఒక వేశ్య అంగాంగ ప్రదర్శన చేస్తూ నృత్యం చేస్తూ భక్త తుకారాంని అతని క్యారెక్టర్ని నిర్వీర్యం చేయడానికి ఆ ఊళ్ళో వాళ్ళు ఒక ఆయుధంలాగా ఈ వేశ్యను వాడితే, ఈయన ఆవిడ పిలిచిందని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ డ్యాన్స్ చేస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ కిటికీలోంచి చూసి, ఇదా తుకారం అసలు జీవితం, అసలు బతుకిదా అని అనుకునేట్టుగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ ప్లాన్ చేస్తే, ఆవిడ ఆ నృత్యం అంతా అయిపోయిన తర్వాత అది చూస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో తుకారం, ఓ అభినవ సౌందర్య రాశి, ఓ అపూర్వ చాతుర్యమూర్తి, నీ కటాక్షముల లాలనమ్ములో, నీ మధురాధర చుంబనమ్ములో, నీ కటాక్షముల లాలనమ్ములో, నీ మధురాధర చుంబనమ్ములో, మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధలా స్వాదనమ్ములో, అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయె తల్లి తల్లి తల్లి. ఒక వేశ్యలో మాతృమూర్తిని దర్శించిన అత్యద్భుతమైన ఆ స్వరం, ఆ సీన్ చూసి, అంటే మనలో సంస్కారం ఉంది, ప్రతి మనిషిలోనూ అరిషడ్ వర్గాలు ఉంటాయి, అవన్నీ చాలా సప్రెసివ్ కండిషన్లో ఉంటాయి. ఏది సందర్భానుసారం ఫ్రీక్వెంట్గా రెచ్చిపోతూ ఉంటుందో దట్ షోస్ యువర్ క్యారెక్టర్. ఎప్పుడు దుర్మార్గత్వమే వాడు అది చూస్తే దానికే ఇన్స్పైర్ అయిపోతుంటాడు అనుకోండి, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. సో నాలో అంతటి సంస్కారం జన్మతః ఉంది అని నేను గుర్తించడానికి ఈ సీన్ చూసి నేను ఇది ఎవరు రాశారు, ఎలా మొదలైందో చూడండి. సెర్చ్ మొదలైంది, ఎవరు రాశారు, రికార్డ్స్, ఆ ఊళ్ళో రికార్డులు తప్ప వేరే ఇప్పుడు మనం క్యాసెట్స్ కానీ ఇవి కానీ ఏం లేవు. ఆ రికార్డులు ఎక్కడ దొరుకుతాయి? మా ఊళ్ళో చిట్టబ్బాయి అనే ఒక సైకిల్ షాప్ ఉండేది, మహాత్ముడు అనమాట. మా చెవుల్లో ఘంటసాల గారి పాట పడింది అంటే ఆ మహాత్ముడే. పొద్దున్నే ఆయన 5:30కి షాప్ ఓపెన్ చేసేవాడు. స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి, నిరంకుశంబగు శక్తులెదిరిన నిర్భయముగా నెదురించండి, పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన భేదమే లేదు, స్వాతంత్రమే మా జన్మ హక్కని చాటండి. ఏమిటో అసలు, అంటే మేము నిద్రావస్థలో ఉండేవాళ్ళం, చిన్న పిల్లలం. ఆయన వెళ్ళిపోయే సమయానికి నా వయసు 7 సంవత్సరాలు. శర్మ గారు ఘంటసాల వెళ్ళిపోయే సమయానికి, ఆ వెళ్ళిపోయే సమయానికి సినిమా అనేది ఒకటి ఉంటుందని తెలియదు, దాంట్లో పాటలు ఉంటాయని, అవేవో వెనకాల రికార్డింగ్ ఉంటుందని, వెనకాల నేపథ్యగానే ఉంటుందని, అదొకటి పాడతాడని, ఆయన పేరు ఘంటసాలని ఏమీ తెలియకుండానే ఆ స్వరం చెవుల్లోకి వెళ్ళి
ఇది కొంచెం ఊహ వచ్చిన తర్వాత, ఊహ రాకముందు మా నాన్నగారు ఘంటసాల గారికి మహాభక్తుడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఘంటసాల గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఉంటే ఫాలోయర్స్ ఉంటారు, వాళ్ళు ముదిరితే భక్తులు అవుతారు. ఒకరోజు మీరు లేకపోయినా మీ ఐడియాలజీని, మీ ఆశయాల్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఘంటసాల గారు లేకపోయినా మనం చూడండి, మీకు ఆ సంస్కారం ఉండటం వల్ల మీ ముందు కూర్చోవడం నేను వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తున్నాను. సాక్షాత్తు కొప్పరపు కవుల ముందు కూర్చుంటే ఆ దివ్యానుభూతి, ఆ శకాల్లో ఎంత అనుభూతిని పొందారో దానికి ఏమాత్రం తగ్గని వ్యక్తి. ఆ వంశాంకురం, ఆ వంశ సంస్కారం, ఆ భాష, భావం, సంస్కృతి, సంస్కారం అవన్నీ ఉన్న వ్యక్తి ఎదురుకుండా కూర్చుంటే అంతటి దివ్యానుభూతికి లోనే కూడా నేను మాట్లాడుతున్నాను. ఘంటసాల గారిలో ఏముందంటే ఇవే. ఘంటసాల పాటలో ఏముంది అని ఎవడన్నా అడిగితే ఇవే చెప్పాలి. సంస్కృతి, భాష, భావం. అల్టిమేట్గా పాటలు మనకు ఇవ్వాల్సింది పరమశాంతిని ఇవ్వాలి. పరమశాంతి. ఊరికే టికిల్ చేసి కాసేపు డ్యాన్సులు చేసి అలసిపోయి సొమ్మసిల్లి కింద పడిపోయి వాడిని నలుగురిలో మోసుకొని ఇంటికి తీసుకెళ్ళి, ఇది కాదు పాట పరమావధి. మనకు దివ్యమైన ఆనంద అనుభూతి కలుగజేయాలి. దాన్ని చిన్నతనంలోనే నాకు రుచి చూపించిన మహాత్ముడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన పాటని రుచి చూపించిన మహాత్ముడు ఉన్నాడు, ఆయన మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు. ఆయన గుండెల మీద నేను విన్న మొట్టమొదటి పాట, నేను 7వ తరగతిలో నా స్కూల్ వేదిక మీద పాడి నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. అక్కడి నుంచి గుర్తింపు మొదలైంది. ఏ పాట సార్? ఆ పాట, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమో ఓంకారమో, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా, కరుణారసమందిరా, ఘన ఘన సుందరా. నా జీవిత ప్రయాణం అంతా ఘంటసాల గారి పాటతోనే ముడిపడిపోయిందండి. జయ జయ మహాదేవా శంభో సదాశివా, ఆశ్రితమందారా, శృతి శిఖర సంచారా, నీలకంధరా దేవా, దీన బాంధవారా, నన్ను గావరా. ఇది పాడుతున్నాను అనుకోండి. ఇది శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి శివానందలహరి, శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి, ఆ చంద్రకళాధరి ఈశ్వరి పాడుతుంటే చిన్నప్పుడు సార్ గూస్ బంప్స్ అంటారు కదా, ఎప్పుడు విన్నా ఆపాదమస్తకం ఏమిటండి. మీకు సంస్కృతంలో ఇప్పుడు తెలుగు పద్యాలు సరే, మీకు సంస్కృతంలో శ్లోకం, స్తోత్రం, మన తెలుగులో అయితే పద్యం, స్తోత్రం, దండకం, పాటల్లోకి వస్తే యక్షగానాలు, ఎన్ని పాడారు, హరికథ, అలాగే మదిశారదాదేవి మందిరమే, కీర్తనలు, కీర్తన తుల్యమైన పాటలు, క్లాసికల్లు, లైట్ క్లాసికల్లు, సెమీ క్లాసికల్లు, జానపదం, భక్తి, దేశభక్తి, దైవభక్తి, విరక్తి, వియోగం, యుగళ గీతాలు, హాస్య గీతాలు. ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? అంటే ఆయన దేశభక్తి గీతం పాడినా చాలా విప్లవాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు దానికి తెలుగు వీరలేవరాకి మనకు అదే జాతీయ గీతం వచ్చింది కదా, దానికి జాతీయ పురస్కారం, మొదటి జాతీయ గీత పురస్కారం తెలుగుకి ఆ పాట రావడం, శ్రీశ్రీ అద్భుతంగా రాశాడు. అంతకంటే మించిన రసాత్మకంగా ఆయన పాడటం వల్ల కదా ఆ సందర్భం జరిగింది. ఘంటసాల గారిలో ప్రత్యేకత ఏంటంటే అసలు నిజానికి 2 రకాలైన గాత్రాలు ఉంటాయి. ఒకటి, తను ఎవరికి పాడినా వాడు ఎలివేట్ అయిపోతాడంతే.
ఇంకొకడు అక్కడ స్టార్కి పాడితేనే వీడు ఎలివేట్ అవుతాడు. అది సెకండ్ తరహా గాత్రం అది. అవి మనం చాలా చూస్తూ ఉంటాం. చిరంజీవికి పాడితేనే ఎలివేట్ అవ్వటం, రామారావుకి పాడాను నేను అని చెప్పుకోవటం. దేవదాస్ సినిమా సందర్భంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నిష్పక్షపాతంగా చెప్పాలంటే నా నటన కంటే ఘంటసాల గానమే గొప్పది అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా చెప్పారు. అవును, ఆయన చాలా సందర్భాలు ఇంకో మాట కూడా చెప్తుండేవారు. ఆయన ఘంటసాల గారు పాట పాడేస్తే 99% అందులో పూర్తి ఎక్స్ప్రెషన్ సన్నివేశం మొత్తం అందులో ఉంటాయి. మేము 1% యాక్ట్ చేస్తే చాలు అంటాడు ఆయన. నాగేశ్వరరావు గారు ఎంత గొప్పనటువంటి అంటే ఘంటసాల గారు ఎంతమందికైనా పాడని వాళ్ళు నటిస్తున్నప్పుడు వాళ్ళు నటించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఉండేది. నాకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నాగేశ్వరరావు గారు పాడుతుంటే అక్కడ రెండు మమేకమై తను తాదాత్మ్యంతో తానే పాడుతున్నాడా అనే అనుభూతి కలిగించేట్టుగా నటించగలిగిన, వెండితెర మీద నటించగలిగిన ఒకే ఒక నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే ఆలాపన చేస్తున్నారు అనుకోండి, వేరే నటుల్లో వాళ్ళ పేర్లు ఎందుకు, వేరే నటుల్లో అంటుంటే ఇక్కడ నరం ఉబ్బేస్తుంది నాగేశ్వరరావు గారికి. ఆయన పాడతాడు అక్కడ, వస్తుతః ఆయన గాయకుడు కావటం వల్ల. మిగతా వాళ్ళు మీరు ఆలాపన చేస్తుంటే ఇలా దవడలు కదపటం ఇలా చేస్తుంటారు వాళ్ళు. అది ఎంతో కొంత కృతజ్ఞంగా మనకు కనిపిస్తుంది. అంటే ఎన్టీ రామారావులో ఈ పద్యగానము, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇద్దరిలో ఆ ఘంటసాల ఒదిగిపోయి ఒకే శరీరము ఒకే ఆత్మలాగా ఉంటారని చెప్పొచ్చు. అవును. ఇప్పుడు మన పాటలు విశ్లేషించుకుంటే ఆల్ టైమ్ హిట్స్, హాల్ టైమ్ హిట్స్ అని మాట్లాడుకుంటున్నాం చూడండి. థియేటర్లో ఉన్నంత వరకే ఉంటాయి. మాయాబజార్ ఎప్పుడుదండి? రెండోది ఒక సంగీత ద్రష్టగా సినిమా నేపథ్య గాయకుడుగా ఉంటూ 100 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన భారతదేశపు మొదటి గాయకుడు అతనే. ఆ తర్వాత కూడా ఎవరు లేరు. ఇప్పుడు మొత్తం సినిమా సంగీతం, భారతీయ సినిమా సంగీత దర్శకత్వాన్ని తీసుకుంటే, సినిమా సంగీతాన్ని కూడా తీసుకుంటే లవకుశం మించింది లేదని చెప్తుంటారు. అవును, లవకుశ ఒకటి, దానికి తత్సమానమైన ఇంకొక సినిమా పాండవ వనవాసం. ఈ రెండు అద్భుతాలు. ఘంటసాల గారి దర్శకత్వం కూడా, రెండు ఘంటసాల గారి దర్శకత్వం. మాయాబజార్ కూడా ఘంటసాల గారి, మాయాబజార్ ఘంటసాల గారి. అందులో కొంత కంట్రిబ్యూషన్ ఎస్ రాజేశ్వరరావు గారు ఉన్నప్పటికీ కూడా ఇతనేమి ఈయన అసలు ఒకళ్ళ కంటే తక్కువ అనే స్థాయిలో ఎప్పుడూ లేరు ఆయన సంగీతం. ఆయన ఈజ్ కింగ్ అంతే. నా జీవితానికి సంబంధించిన కూడా ఇందాక నేను చెప్తూ, నా ప్రతి అడుగులోనూ ఘంటసాల పాటని ఆశ్రయించడం వల్ల, ఘంటసాల గారి మార్గాన్ని ఆశ్రయించడం వల్ల నేను ఒక మెట్టు ఎక్కుదాం అనుకున్న వాడిని ఇంకో 10 మెట్లు ఎక్కటం, అలా అన్ని మెట్లు ఎక్కించి భగవద్గీత ద్వారా చేర్చిన ఆ మహాత్ముని. ఘంటసాల గారి జయంతి, గీతా జయంతి రెండు కలిపి ఘంటసాల గీతా జయంతి. ఆయన భగవద్గీత కూడా పాడారు కాబట్టి మిగతా గీతాలు కూడా పాడారు. గీత అంటే భగవద్గీత, గీతాలు అని కూడా. 1987లో వస్తే 1990లో అప్పటికి నేను 3-4 చిన్న ఉద్యోగాలు చేసి 90లో నేను ఈనాడులో జాయిన్ అయ్యాను. ఈనాడులో జాయిన్ అయినప్పుడు రామోజీరావు గారి రామోజీరావు గారు ఇంటర్వ్యూలో భాగంగా నన్ను అడిగిన ప్రశ్న, ఈ అప్లికేషన్లో నువ్వేంటి సింగర్ అని కూడా రాసావేంటి, పాడతావా అన్నాడు. పాడతాను. ఏం పాడతావా? ఘంటసాల గారి పాట అన్న. ఇది పాడు అన్నాడు. మీరు ఏదైనా అడగండి అన్న. నా సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నేను కొంచెం ఆనందపడి చనువు తీసుకుని రెచ్చిపోయి, చిన్న ఆత్మవిశ్వాసం మీరు అడగండి అంటే ఆయన చాలా గొప్ప మాట అన్నారు అప్పుడు. ఈ సందర్భంలో నీ మనస్థితికి నీకు ఏ పాట తోస్తే అది పాడు అన్నాడు ఆయన. వెనకాల ఉషా కిరణాలు, అందులోంచి తొంగి చూస్తే ట్యాంక్ బండ్ ఇవన్నీ కనిపిస్తున్న నేపథ్యంలో శివశంకరి పాడాలా స్వరాలు వేసి, వీడు చాలా పండితుడిలాగా ఉన్నాడు అని అనిపించుకోవాలా, లేకపోతే ప్రశాంతమైన పాట పాడాలా, పెద్ద కన్ఫ్యూజన్. మీ దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏముంది? ఆ సమయంలో నాకు వెంటనే స్ఫురించిన పాట, గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ శానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా,
బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. జనరల్గా ఒక పాట ఎత్తుకున్నామంటే అది 3 చరణాలు ఉంటుందో 4 చరణాలు ఉంటుందో 40 అష్టపదులో తెలియదు. పాట అంతా ఎవడ వింటాడు, ఇది ఇంటర్వ్యూ కదా, కచేరీ కాదు. ఫస్ట్ పల్లవి వినగానే ఓకే ఓకే బాగుందయ్యా అని కట్ చేసేయచ్చు. కట్ చేయలేదు, 3 చరణాల పాట అది. అది ఎప్పుడైతే మనం ఆ గుండె మంటలారిపే అది అది రెండో చరణం, అది నా గొంతు కూడా గద్గదమైందో, ఆయన పాటంతా వీడి మొహం ఏం చూస్తానులే అనుకున్నట్టుగా ఊరికి అప్లికేషన్ ఇట్లా పెట్టుకుని ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే గద్గదమైందో ఇట్లా చూశారండి ఆయన, ఏంటి వీడు ఇంత లీనమైపోయాడు అన్నట్టుగా. ఆయన ఎప్పుడైతే కదిలాడో, ఆయన మామూలువాడు కాదు. ఒక జాతిని ఆలోచింపజేసినవాడు రామోజీరావు గారు, జాతిని కదిపినవాడు. ఈనాడుతో పుట్టి పెరిగామండి మనం, ఈనాడుతో పుట్టి పెరిగాం. సమాజాన్ని అంత ప్రభావితం చేసిన ఒక మహావ్యవస్థకి ఒక గొప్ప దార్శనికుడైన వాడు. అంటే మీకు ఆ సమయంలో ఇది కొంచెం వేదాంతము జీవితానికి సంబంధించిన పాట కదా, మీకు ఆ పాట ఎందుకు మీకు స్ఫురించింది? అట్లా ఏం లేదు అసలు. అట్లా ఎందుకు స్ఫురించిందో కూడా తెలియదు నాకు. ఆ క్షణాన ఒక ప్రశాంతమైన, ఒక ఆర్ద్రమైన పాట ఏదో పాడాలని అనిపించింది. అప్పుడు అది గుర్తొచ్చింది. నారాయణ రెడ్డి గారిని మీరు ఫస్ట్ కలిసినప్పుడు ఏమైనా పాడారా? నారాయణ రెడ్డి గారిని నేను కలిసినప్పుడు ఇదే పాడాను. నా మొట్టమొదటి సంగీత దర్శకుడిగా నన్ను పెంచిన మహాత్ముడు నారాయణ రెడ్డి గారు. మరొక వేదిక మీద నేను పుష్ప విలాపం, ఇదంతా అయిపోయేలా ఈ నేర్చుకునే ప్రాసెస్లో ప్రతి పాటని ఒక పాఠంగా భావించి నేర్చుకునే మార్గంలో అందరి పాటలు వింటున్నప్పుడు, నేను పాడుతున్నప్పుడు నాకు ఏదో తేనె తాగుతున్నట్టు అనిపించేది. ఘంటసాల గారి పాట ఒక్కటే అమృతం తాగుతున్నట్టు అనిపించేది. అంటే మీకు నారాయణ రెడ్డి గారు కానీ అక్కడే నాగేశ్వరరావు గారు, మీరు వాళ్ళు చూస్తే చాలనుకున్న వాళ్ళిద్దరు కూడా మీకు అంత ఆత్మీయంగా మారటానికి, పదే పదే మిమ్మల్ని పిలిచి పాడించుకోవడానికి కారణము మూలము ఘంటసాల గారే కదా. ఖచ్చితంగా. తర్వాత ఘంటసాల గారి పద్య పఠనానికి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు కదా ఘంటసాల. అవును, పద్య పఠనంలో ఒక లాలిత్యం తీసుకొచ్చారు కదా. దాన్ని ఘంటసాల పద్య పఠనం గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. పాటకి, సినిమా పాటకి ఎంత పేరు తెచ్చిపెట్టాడో ఆయన గాత్రం ద్వారా, లలిత సంగీతానికి కూడా అంత గొప్ప పేరు. తలనిండా పూదండ దాల్చిన రాణి, వెలిగించవే చిన్ని వలప దీపం, తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆయన పాడిన అనేక భక్తి గీతాలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన గాయకుడుగా ఆయన స్వామివారికి చేసిన గాత్ర స్వరసేవ, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. అప్పటి వరకు పద్యం అనుకుంటే, మరి ఇప్పుడు నేను ఇందాక కూడా ఒక పద్యం పాడాను, ఇది పుష్ప విలాపం అనే పద్యం. పుష్ప విలాపం అనే కావ్యఖండిక మీరు చూడండి, ఈ గాత్రం గొప్పతనం. ఇప్పుడు అదే పుష్ప విలాపం ఇంకొకళ్ళ గాత్రంలో ఇంత ఎలివేట్ అవుతుందని మనం ఊహించలేము. అంటే కరుణశ్రీ జంధ్యాల బాబా శాస్త్రి గారు చాలా మందికి పరిచయం అవడం కారణం ఘంటసాల పాట వాళ్ళని. ఖచ్చితంగా ఖచ్చితంగా, అది అసలు మనం అందులో డౌటే లేదు. మీరు అసలు పాట అనేది ముందు బేసిక్గా ఏంటంటే ఫ్రంట్ ఫోకస్లో సంగీతమే వినిపిస్తుందండి, తర్వాత సాహిత్యం. సాహిత్యం మీరు చాలా విశ్లేషిస్తే సాహిత్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా సంగీతం బాగుండటం వల్ల ఎలివేట్ అయిన ఏమంటారు పాటలు కొన్ని వేలు. అయితే సాహిత్యం అద్భుతంగా ఉండి సంగీతం బాగుండకపోవటం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన పాటలు వేలు. కాబట్టి మీకు ఇదంతా స్వరకర్తలకి చెందిన ఘంటసాల గొంతులో మామూలు మాటలు కూడా ఈ పాటలే అమృతమై కురుస్తాయి కదా. అవునవును. ఇప్పుడు పద్య నాటకాల్లో ఒక పక్కీలో నాటక పద్యాలు గంటల గంటలు రాగాలు తీస్తూ పాడేవాళ్ళు. అవును. ఘంటసాల వచ్చేసరికి కంప్లీట్గా ఒక లాలిత్యం తీసుకొచ్చి, మొత్తం చైతన్యం తీసుకొచ్చి విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు కదా పద్య పఠనంలో. అవును. పద్యానికి అప్పటి వరకు పద్యం అంటే మనకు వేదిక మీద నాటకాల్లో పద్యమే, దాని మీద సరదాగా జోకులు కూడా ఉండేవి. వాడు ఎక్కడ సాహిత్యం మర్చిపోతే అక్కడ అరగంట సేపు ఆలాపన సాగించి గుర్తొచ్చినప్పుడు తర్వాత లైన్లోకి వెళ్ళొచ్చని. సో ఇది పద్యం, గంటల తరబడి పద్యం నడుస్తున్న ఒక సంస్కృతి నుంచి పద్యాన్ని సరళీకృతం చేసి దాన్ని లలితం చేసి పండిత పామర జన మనోరంజకంగా తన అత్యద్భుతమైన గాత్రంతో ప్రదర్శించిన ఏకైక గాయకుడు ఘంటసాల గారు అని చెప్పచ్చు. ఆ పద్యం ఆయన గొంతులో ఒదిగినట్టుగా నేను ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ నేను ఎక్కడ వెళ్ళలేదు శర్మ గారు. నేను అత్యంత ప్రభావితమైన ఎక్స్ప్రెషన్ ఉన్న పద్యం పాండురంగ మహత్యంలో అమ్మా నాన్నల్ని ఏమంటారు తోలనాడి ఎన్టీ రామారావు గారి క్యారెక్టరు
అతను వాళ్ళని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక మహర్షిని అతని కాలుతో తంతే కాళ్ళు పడిపోయి కాళ్ళు విరిగిపోయి నేల మీద పడితే ఇదంతా అమ్మా నాన్నల్ని నిరసించిన ఫలితం ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నాకు బుద్ధి వచ్చింది, తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూడాలి అనుకుంటూ అతని కాళ్ళు రెండు పోతాయి. అక్కడ దేక్కుంటూ పాకుడు ఎన్టీ రామారావు గారి నటన అద్వితీయం, అజరామరం. దానికి 100 రెట్లు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 99% తను అనుభవించి తను నటించేసి రామారావు గారికి ఇచ్చేసాడంతే. నేను ఎప్పటికీ మర్చిపోలేని పద్యం. అంటే అంత రసం ఉంది అందులో, రసావిష్కరణ. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలినామృత ఝరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరమ్ముల కెడమై తపించువారి కావగలవారు లేరు ఈ జగాన వేరే, నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా 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 నాన్న నాన్న. ఎవరికి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొస్తారు కదా. అసలు ఇది నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని వెనకాల శృతి కూడా ఉండదు. ఆయన పాడుతున్నప్పుడు వెనకాల శృతి లేకుండా నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో తర్వాత రవీంద్ర భారతిలో ఏదో ఇది అమ్మ అని అరిచిన ఆలకించమేమమ్మ పాట చివరిలో వచ్చేది పద్యం. నా పాటంతా ప్రాక్టీస్ చేసి చివరికి ఈ పద్యం పాడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంట్లో ఏమైనా జరిగిందేమో. అంటే అంత రసావిష్కారం జరగటం. ప్రారంభంలో చెప్పాను చూడండి, ఈ గొంతులో మీరు కంపేర్ చేసుకోండి. ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే తప్ప యువతల వ్యక్తి గొప్పతనం ఏమిటో తెలియదు. వాళ్ళ స్థితిలో మనం ఉంటే మనం ఈ పని చేయగలమా అని అనుకుంటే తప్ప అవతల వాడి గొప్పతనం తెలియదు. అదే స్థానము స్థాయి అన్నారు కదా ఇందాక. ఖచ్చితంగా నేను ఏమన్నాను ఇందాక, ఆర్ద్రత అన్నాను చూడండి. ఆర్ద్రత ఇది చెప్పండి. ఇది అక్కడ మీకు సన్నివేశం కనిపిస్తుందా? ఘంటసాల గారు కనిపిస్తున్నారా? ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు కనిపిస్తారు. ఖచ్చితంగా తల్లిదండ్రుల వైపు వాళ్ళు చేసిన తప్పులు కనిపిస్తాయి. అవన్నీ గుర్తుకొస్తాయి. వాళ్ళు మొత్తం కూడా కంప్లీట్ గా గుండె ఒళ్ళంతా తడిసిపోతుంది. అద్భుతం అద్భుతం. ఇది విశ్లేషణ. తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. జీవిత కాలంలో ఏ ఒక్క క్షణమైనా మీ తల్లిదండ్రులు మీ గురించి బాధపడ్డారు అంటే ఉత్తర కాలంలో మీకు జయం కలగదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రత్యక్ష దైవాలు. భగవద్గీత మనకి చేరేది కాదు. ఈ దేశంలో మొట్టమొదట భగవద్గీత పాడిన తల్లి లతా మంగేష్కర్ గారు. 9వ అధ్యాయం 11వ అధ్యాయం సెలెక్టెడ్ శ్లోకాస్ పాడారు. దురదృష్టం ఏమిటంటే అది స్త్రీ గొంతు కావటం వల్ల భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు 4 పురుషుల పాత్రలు. అది స్త్రీ పాడడం వల్ల కావున అర్జున అంటే అక్కడ ఏదో కనెక్ట్ అవ్వలేకపోయారు. అది బాగా గమనించిన ఈ సౌత్ ఇండియాలో ఉన్న హెచ్ఎంవి సంస్థ సౌత్ మేనేజర్ పుట్టా మంగపతి, ఆ మహాత్ముడిని ఈ సందర్భంగా మనం తలుచుకుందాం. నిజానికి భగవద్గీత పాడాలనే సంకల్పం ఘంటసాల గారిది కాదు. ఆయన లైక్ ఎనీ ఎదర్ సినిమా పాట ఆపర్చునిటీ వస్తే దాన్ని సిన్సియర్గా ఆయన కంపోజ్ చేసి ఎవరి చేత పాడించాలి అంటే మీరే పాడండి మాస్టర్ అంటే అలా పాడడం తప్ప పాపం ఆయన గంగిగోవు అంతకంటే తెలియదు ఆయనకి. కానీ ఈ థాట్ వచ్చిన ఇంత లతా మంగేష్కర్ గారితో చేసిన ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. ఆల్బమ్ అంటారు ఆ రోజుల్లో. ఈ సబ్జెక్ట్ అనేవాళ్ళు ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది ఎందుకని అని ఇలా ఆలోచించి ఈసారి మనం ఏం చేద్దామంటే సౌత్ ఇండియాలో ఘంటసాల గారి కంటే మించిన వాయిస్ లేదు, కావున అర్జున అంటే కృష్ణుడు చెప్పినట్టే ఉంటుంది అని ఈ మహాత్ముడు ఏదో జన్మ సంస్కార బలం చేత ఆ పుట్టా మంగపతి అని ఇటీవలే ఆయన కాలం చేశారు. ఆ మహాత్ముని ఈ సందర్భంగా వారిని కూడా తలుచుకుందాం.
ఒక ఘంటసాల గారి చుట్టూతో ఎంతమంది కలిస్తే ఒక ఘంటసాల మనకు ఈయనంటారు చూడండి, చలనచిత్రశ్రీ విశాల పాలముపై తలతడ మెరయు గంధర్వతార ఆపాత మధురమవు అబ్జ సంభవురాణి స్తన్యము గ్రోలిన చంటి బిడ్డ అని చెబుతూ కలికి ముత్యాలశాల మన ఘంటసాల అన్నాడు. అలాంటి మహాత్ముడుని ఎలివేట్ చేయడానికి ఆయన భగవద్గీత మీరు కంపోజ్ చేసి పాడండి మాస్టారు, సెలెక్టెడ్ శ్లోకాలంటే ఘంటసాల గారు పాప మహాత్ముడు మాకు ఒక రికార్డు కాదు నాయన 700 శ్లోకాలు ఉన్నాయి, కనీసం 2 రికార్డ్స్ అన్నా ఇవ్వండి అంటే అని ఆయన ఏదో వాళ్ళకి సూచించారు. మరి 30-40 శ్లోకాలంటే దానికి ఏమీ అసలు ఒక కాన్సెప్ట్ కూడా లేదు. అందుకని అష్టోత్తర శతం 108 శ్లోకాలతో, అది మన ట్రెడిషనల్ సంఖ్య, అది 108 నెంబర్, 108 అష్టోత్తర శతం చేద్దాం నాయన అంటే, అది కాదు మాస్టర్ మా దగ్గర అంత బడ్జెట్ ఉండదు, మళ్ళీ దీన్ని కలకత్తా వాళ్ళకి రాయాలి, హెడ్ ఆఫీస్ అక్కడ అప్రూవ్ అవ్వాలి, ఇదంతా కష్టం. ఇప్పటికే వాళ్ళు ఇక్కడ మనం లతా మంగేష్కర్ గారితో చేయించాం, అక్కడ సౌత్లో మరి తత్సమానమైన గాయని ఒక ఆవిడ ఉంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో, ఆవిడతో పాడించండి అని అన్నారట. అంటే ఈయనకి పచ్చి వెలకాయ పడింది, ఇదేమిటి మళ్ళీ ఇక్కడ కూడా లేడీ గొంతే అంటారేమిటి, కాదండి నేను ఇలా అనుకున్నాను, ఇది దయచేసి ఇది సక్సెస్ అవుతుంది, నా మీద వదిలేయండి ప్లీజ్ అని అడుక్కున్నాడండి ఆయన ఘంటసాల గారితో పాడించడానికి. అసలు చూడండి, దీని యోగం అంటాం. తెనాలి రామకృష్ణ స్తుతిమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ మహిమ తెలిసన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ. నర్తనశాలలో భారత పద్యాలు, అలాగే శ్రీకృష్ణరాయభారంలో మన 2 పద్యాలు కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులని పద్యాలు. మామూలుగా ఘంటసాల అనగానే మామూలుగా ఒక శృంగారము ఒక లాలిత్యము కనిపిస్తుంటుంది, కానీ పద్య పఠనంలో కూడా భక్తితో పాటు వీరరసాన్ని కూడా చూపించారు కదా. అవునవును, అది చాలా గొప్ప సందర్భం. అది తిక్కన సోమయాజి రాసింది విరాట పర్వంలో. అదేంటి ఉత్తర గోగ్రహణ సమయంలో అసలు ఏంటది, ఇక బృహన్నల క్యారెక్టర్లో ఉండి కూడా వీళ్ళకి పాడి వాళ్ళకి పాడి ఆ వయ్యారం గొంతులో ధ్వనింపజేసి అసలు ముందు అర్థం చేసుకోవాలి పాటని. మనం ఇప్పుడు మాట్లాడుతున్న పాట, మనం పాడుకుంటున్న పాటలు కానీ పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఇవన్నీ దీని ద్వారా మనం తర్వాత తరాల వాళ్ళకి ఈ కార్యక్రమం ముఖతః అందించవలసిన సందేశం ఏమిటంటే దయచేసి భాషని కాపాడండి. నన్ను భవదీయ దాసుని ఎంత లాలిత్యం ఎంతది, నన్ను భవదీయ దాసుని మనంబుననేయపు కింకపూనితాచిన అది నాకు మన్ననయా చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాచిన నొచ్చునంచునేననియద అల్కమానవు కదాయికనైన అరాళ కుంతలా ఇది అడిగితివా సఖి కలతమానవా అంటే మానదా, అది ఏంటండి గొంతు ఏంటండి. ఘంటసాల గారి పాటలు ఎవరి పాటలైనా నేర్చుకుంటే వస్తాయి, ఘంటసాల గారి పాట సాధన చేస్తే మాత్రమే వస్తుందని చెప్తుంటా నేను. సాధన అంటే నువ్వు ఓన్ చేసుకోవాలి. ఘంటసాల గారి పాటలు పాడిని 25,000 30,000 40,000 లేవండి, అరౌండ్ 5,000 అంతే. తర్వాత ఇందాక దండకాన్ని మీరు ప్రారంభంలో మాణిక్య వీణ గుర్తు చేశారు కదా సార్, ఆ దండకంలో కూడా అసలు దండకం ఒకటి ఉంటుందని మనం తెలియటానికి కారణం కూడా ఘంటసాలని చెప్పొచ్చు కదా మనం. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీపత్ సంవృఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే
సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वचक्रात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि చెప్పారు మీరు ఇందాక ఆయన నాగేశ్వరరావు పాడుతుంటే నరాలు కూడా ఉబ్బేది అంటే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసేవాడు. మాణిక్య వీణాముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః ఇది నేను దేనికి వినిపిస్తున్నానంటే ఇలా చెప్పేటప్పుడు గాయకుడు ఖచ్చితంగా మదా అనే అంటాం కదా గొంతు విప్పారడానికి. ఇది ఖచ్చితంగా గాయకుడు ఎలా అయితే అలా అనుకుని బేసి వెళ్తున్నప్పుడు ఇలా అనుకుంటాడో ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నాగేశ్వరరావు గారి నటనలో కనిపిస్తాయి. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ భూమి పైన ఆయన పాట ఉంటుంది ఎప్పటికీ. ఆయన పాట ఉంటుంది. ఆయన సినిమా పాటల్లో ఎన్ని సినిమా పాటలు ఆయన ఏది పాడినా హిట్టేనండి. సినిమా పాటలో ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయన పాడిన లలిత గీతాల రికార్డ్స్ అన్నీ హిట్సేనండి. తర్వాత రెండోది ఇప్పుడు ప్రియా ప్రియా మధురం అవన్నీ కూడా అవన్నీ అవును లాలిత్యమే కదా. నేను ఇందాక చెప్పాను, ఒక్కొక్కటి ఒక్కొక్క ఉదాహరణగా చెప్పుకుంటూ వెళ్తే అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మనసే ముద్దు. అసలు ఏంటిది ఆర్ద్రత, ఎంత ముద్దుగా ఉంది మీకు. ఇది యుగళ గీతం. అప్పుడు విరహ గీతం. విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా నీ రూపమేనే ధ్యానించునది నా హృదయములో నా మనస్సులో నీ కోసమేనే నే జీవించునది. చివర్లో మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నే ప్రణయదేవిగా లోకములన్నీ ఏకమే అయినా ఇక నాదానవేగా అంటున్నప్పుడు అసలు మీకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఘంటసాల గారి మార్గంలో స్థాయి అండి. తారస్థాయిలో ఏంటండి ఇది, ఎంత ఆర్ద్రత అండి.
లోకములన్నీ ఏకమే అయినా ఇక నాదానవేగా. ఇవన్నీ వింటూ ఏడుస్తుండేవాడిని చిన్నప్పుడు నేను. ఆంజనేయ స్వామి దండకం ఒకసారి వెళ్తారు సార్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భజే రమ్యరంభావళీ నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుహాసం భజే చంద్రికాకుందమందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్వబాహ మహావజ్రదేహ పరిభూత సూర్య కృతామస్య కార్య మహావీర హంవీర హేమాద్రిధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా. నమో వాయుపుత్ర నమో సచ్చరిత్ర నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి. వాడు ప్రత్యక్షం అవడమే అంతే. ఓం నమః శివాయ. నవనీత హృదయ తమః ప్రకాశ తరుణేందు భూష నమో శంకరా దేవదేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా. ఆర్ద్రత అన్నాను చూడండి, ఎలా వస్తుందండి ఆర్తి? అది జన్మజన్మల సుకృతం తప్ప మీరు ఎక్స్ప్రెషన్ వేసి పాడితే రాదు అది. జయదేవుడు అష్టపదులకు కూడా ఆయన తీసుకొచ్చిన కీర్తి సామాన్యమైన కీర్తి కాదు కదా. అసలు అవే అష్టపదులకి చాలా చాలా విశేషమైన ప్రాచుర్యం కల్పించిన మహానుభావుడు. ప్రళయ పయోధి జలే ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవా కేశవాధృత మీన శరీర కేశవాధృత మీన శరీర జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే. రాజేశ్వరరావు గారు, ఇంకొకటి ఏంటంటే గాయకుడు ఎదుగుదల ఎలా ఉండాలంటే, అంటే ఆయా కాలాల్లో చాలామంది గాయకులు ఉంటారు. నేను పాడుతున్నానంటే నా సమకాలికులు, ఘంటసాల గారు పాడుతున్నారంటే ఆయన సమకాలికులు ప్రతి కాలంలో ప్రతి తరంలో ఉంటారు.
వాళ్ళు విన్నప్పుడు ఇది మనకిస్తే మనం ఇంత న్యాయం చేయలేము అనేట్టుగా పాడాలండి. అలాంటి అల్టిమేట్ గాయకుడు ఘంటసాల గారు. ఇది మనకిస్తే పోతుంది. ఇది యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఉత్తమ శ్రేణికి చెందిన మహోత్కృష్టమైన గాయకుడు ఘంటసాల గారు. లేకపోతే మనం ఒక గంగాధర శాస్త్రి లేడు, భగవద్గీతతో లేడు, ఏదో పాటలు పాడుకునేవాళ్ళమేమో, జీవితం అంతా పోయేది. నిజంగా బతకడం అంటే మరణం వరకు అందరూ బతుకుతారు, మరణం తర్వాత బతకడమే నిజమైన బతుకు, నిజమైన జీవితం. మరణాన్ని తర్వాత బతికిన, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు ఘంటసాల గారు. చిరంజీవి కదా, చిరంజీవి, నిత్య చిరంజీవి ఆయన. ఈ సప్త చిరంజీవుల్లో ఆయన కూడా యాడ్ చేసుకోవాలి. అంటే భాగవతోత్తముడిగా భావించాలి ఆయన. నేను ఇంజర్లుగా ఒక మాట చెప్తుంటాను. తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, ఇలాంటి గాయకుడు ఇంకెక్కడ ఏ భాషలోనూ లేడు, ఏ భాషలోనూ లేడు. శివశంకరి పాట పాడడానికి అక్కడ సౌందరరాజను, గోవిందరాజను, ఇలాంటి వాళ్ళందరూ మన గొంతులో మనం పాడగలం, కానీ మన గొంతులో ఈ ఆర్ద్రత రాదన్నారండి వాళ్ళు. ఘంటసాల గారు శంకర్ జయకిషన్ మ్యూజిక్లో ఆయన జీవిత చక్రం సినిమాలో పాడడం కోసం ఆయన ముంబాయి వెళ్తే ఆ బ్రహ్మరథం పెట్టి మహమ్మద్ రఫీ ఇలాంటి వాళ్ళందరూ ఆయనకి కాళ్ళకు నమస్కారం చేసి మాస్టార్ని కింద కూర్చునేవాళ్ళట. ఆ పాట ఇప్పుడు ఆయన రాబోతున్నారు, ఆయన వచ్చే లోపల ఆయన పాటలు ఊరికే విందాం అని గంట రికార్డు వేసుకుని వీళ్ళందరికీ, ఈ సింగర్స్ అందరికీ వినిపిస్తే వాళ్ళకి ఇట్లాంటి వ్యక్తిని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నామా? మనం చూసే అర్హత ఉందా? మనం ఏంటి లైట్గా పాడేస్తున్నాం ఏంటి? చూడండి, మిగతా గాయకులందరివి లైట్ మ్యూజిక్ వాయిస్లు, ఘంటసాల గారిది వెయిట్ మ్యూజిక్ వాయిస్, క్లాసికల్ వాయిస్. అందుకని ఆర్ద్రత ఉంటుంది, క్లాసికల్ మ్యూజిక్ కాబట్టి అంత ఆర్ద్రత ఉంటుంది. అంటే ఈయన పాటలో కూడా లైట్ ఉంటుంది కాదు, ఇది కాంతి, LIGHT. ఇది అదే చెప్పేది. ఈ లైట్లో చాలా వెయిట్ ఉంటుంది, మిగతావన్నీ తేల్చేసినట్టుగా ఉంటాయి, గాల్లో అలా మీరు దూది పింజలాగా తేలిపోతున్నట్టు ఉంటాయి. అవి బాగానే ఉన్నట్టు ఉంటాయి. మీరు కంపేర్ చేస్తే తప్ప ఆర్ద్రత అన్నామే మీరు దానికి నిర్వచించలేము. గుండెలు పిండేలాగా ఏంటి మీరు ఘంటసాల గారి పాటలకి, పద్యాలకి, శ్లోకాలకి, స్తోత్రాలకి, దండకాలకి, రకరకాల భావాలున్న పాటలకి ఎంత పేరుందో, జస్ట్ ఘంటసాల గారి పాటల ముందు వచ్చే సాకీలకి కూడా అంత విశిష్టత ఉండదు. సాకీలు 2-3 మనం రిథం లేకుండా వచనంలాగా మాట్లాడేదాన్ని మనం సాకి అంటాం. కేవి మోహన్ గారు ఎక్కువ చేస్తుండేవాడు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ మా హృదయాలలో చిరంజీవి వైనావయా. ఆయన ఘంటసాల గారు లలిత సంగీత సామ్రాజ్య చక్రవర్తి. జంజాల బాబు శాస్త్రి గారి మాట, లలిత సంగీత సామ్రాజ్య చక్రవర్తి. ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఆయనకి రీప్లేస్మెంట్ లేదు. చూడండి, ఈ రోజుకి ఘంటసాల గారి పాటే మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ పాటకి మించింది ఏది రాలేదని అర్థం. ఖచ్చితంగా అంతే, ఇంకోటి పర్యాయం లేదు, ఇంకోటి లేదని అర్థం. ఘంటసాల గారి ముందు చాలామంది వచ్చారు, వాళ్ళెవరు ఇప్పుడు గుర్తు లేకుండా ఘంటసాల గారి దగ్గర నుంచి ఒక ఎరా ఉందంటే అవన్నీ ఇంకోటి ఏదో వస్తే ఇవన్నీ పోతాయన్నమాట. ఏది శాశ్వతమైన స్థిరమైన ప్రతిష్టాత్మకరమైన గాత్రం అంటే ఇంకొకటి వస్తే దీని స్థానం దీనికే ఉండాలి, చెక్కు చెదరకూడదు. అలాంటిది ఘంటసాల గారు. ఇప్పుడు ఆదినారాయణరావు గారి సంగీతంలో హాయిగా ఆమెను సాగేదాన్ని నార్త్లో కూడా హిందీలో కూడా సినిమా వచ్చింది, దాన్ని కూడా ఆయనే కంపోజ్ చేశారు, చాలామంది పాడారు. అలాగే మదిశారదాదేవి మందిరం కూడా పాడారు, చాలామంది పాడారు. కానీ ఈ ఘంటసాలలో విడినప్పుడు అదే హాయిగా ఆమెను సాగే హిందీ వర్షన్ విన్నదానికి తెలుగు వర్షన్ విన్నదానికి చాలా తేడాను మీరు గమనించే ఉంటారు. అదే దానికి బికాజ్ ఆఫ్ మీకు ట్యూన్ అదే సేమ్ ట్యూన్ని, అది అందుకనే మనం ఇందాక మాట్లాడుకుంది అదే సేమ్ ట్యూన్ని ఇంకొకరికి ఇస్తే, ఇంకొక భాషలోకి వెళ్తే, ఇంకో గాయకుడు గాత్రంలోకి వెళ్తే దాని ప్రతిష్ట ఇలాగే ఉంటుందా అంటే చాలా ప్రయోగాలు జరిగినాయి. మీకు నేను మన వేదిక ముఖత ఘంటసాల గారి పాటనే తర్వాతి తరం వాళ్ళలో మనం ఇప్పుడు నేను పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, ఇదే పాటని వేదిక మీద పాడడానికి తర్వాత తరాల ప్రతిష్టాత్మకమైన గాయకులు కూడా ప్రయత్నిస్తే అది ఎలా ఉంటుందో ఒకసారి మీరు వినండి. ఉదాహరణకి ఆయన క్లాసికల్ అన్నాం కదా,
శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. రీతి గౌడ మీకు శాస్త్రీయం, మీకు ఘంటసాల గారి పేరు రావడానికి, చాలా గొప్ప గాయకుడు అని అనిపించుకోవడానికి ప్రధానమైన కారణం శాస్త్రీయం బేస్ ఉండటం. శాస్త్రీయం బేస్ ఉండటం. దాని నుంచి ప్రపంచానికి మనం అందించవలసిన సందేశం ఏంటంటే, ఏ కళ అయినా ఏ విద్య అయినా శాస్త్రీయత రంగరించనిదే దానికి విలువ, గౌరవం, ప్రతిష్ట, స్థాయి ఉండవు. అంటే కళకు శాస్త్రం జోడవాలి. ఖచ్చితంగా శాస్త్రం లేకపోతే అవన్నీ మధ్య మధ్యలో గాల్లో ఎగురుతూ 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 కాలగర్భంలో కలిసిపోతాయి. సార్, కళకు శాస్త్రం తోడైతే, శాస్త్రబద్ధంగా ఒక కళని అభ్యసిస్తే ఎలా ఉంటుందో అని ఇందాక మీరు చెబుతున్నారు. దాని ఉదాహరణగా ఒక పాటను ఇంకోదాన్ని నేను చూపించగలుగుతాను. ఘంటసాల గారు పాడిన శాస్త్రీయ సంగీత పరిమళాలద్దిన ప్రతి పాట, కీర్తన తుల్యమైన ప్రతి పాట ఆ కోవ కిందకే వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఘంటసాల గారు ఈ పాట నేర్చుకున్నాం అనుకోండి, ఆ పాటకి సంబంధించిన రాగం అంతా వచ్చేసినట్టే. మీకు ఉదాహరణకి, మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నిమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. ఏ ఇందులో కీర్తనలో ఇద్దరి మధ్య జరిగే ఒక శాస్త్రీయ సంగీత ఒక కాంపిటీషన్, అది ఒక పోటీ. ఆ పోటీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆవృతం అంటుంటారు, ఒకళ్ళేమో సగం ఆవృతంలో ఆగిపోతారు, ఇంకొకళ్ళు ఇంకొక ఆరావృతం, ఇంకొకళ్ళు ఇంకొక ఆవృతం ఆలాపనలో. ఘంటసాల గారి క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి, నాగేశ్వరరావు గారి క్యారెక్టర్, నాద సాధనలే దేవి దేవికి దేవికి పూజ. అనుస్వరాలతో ఉండేది శాస్త్రీయ సంగీతం. నేను ఇంజనల్గా మనకు తెలిసిన వాళ్ళకి చెప్తుంటారు, ఊరికే మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఏ శాస్త్రీయ ఏమంటారు క్లాసికల్ సింగర్, డోంట్ ట్రై టు సింగ్ క్లాసికల్ సాంగ్. అది నేర్చుకుంటే ఎలా ఉంటుందో నేను గతంలో కూడా ఇక్కడ ఉదాహరణ చెప్పాను. సినిమాల్లో ఏం చేస్తారంటే జనరల్ గాయకులు ఇంకెవరు దొరక్కో ఆ టైంకి ఫాస్ట్గా నేర్చుకుని పాడేస్తాడు. ఇప్పుడు ఎల్లుండి నుంచే షూటింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడు మనం ఇదంతా సాధన చేయించే టైం లేదు అని అనుకుంటే దానికి శాశ్వతత్వం రాదు. శాస్త్రీయ సంగీతం అనుస్వరాలతో కూడింది, దానికి ఒక ధర్మం ఉంది. క్లాసికల్కి ఒక ధర్మం ఉంది, లైట్ క్లాసికల్కి ధర్మం ఉంది, అలాగే జానపదాలకు ఒక ధర్మం ఉంది. ఆ ధర్మంతో పాడితేనే అది కాపాడబడుతుంది. దేని పడితే దానికి అట్లా పేరు పెట్టేకోండి. ఇప్పుడు నేను క్లాసికల్ పాడేశాను అని అంటానికి సరిపోదు. దానికి ఇదే ఉదాహరణ. నా నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక, తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు, దయచేయుమా నీవు క్షణము ఎడబాయక, ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు. బేస్ ఇంకోటి, అది పరమాత్ముడు ప్లాన్ చేసి తయారు చేసి మన మీదకి పంపించిన ఒక ఏమంటారు ఒక అత్యద్భుతమైన ఏమంటారు పాటలీపుత్ర సామ్రాజ్యాధినేతగా మన ముందు నిలబెట్టిన ఒక దివ్యాస్త్రము, ఒక దివ్య ఔషధం అట్లా కరెక్ట్, అది దివ్య స్వరాస్త్రం ఘంటసాల వెంకటేశ్వర దివ్య ఔషధం. దాని వెనకాల చాలా ఉందండి. మీరు ఆనందదాయక గురించి చెప్పారు కదా,
నిజంగా ఆనందదాయక అన్నప్పుడు నిజంగానే అది ఆనందం మనకు కనిపిస్తుంటుంది. ఆనందదాయక అంటే జావళీలు కూడా అలాగే మనకి వచ్చాయి కదా. జావళి అదంతే, అది జావళి చూడండి, అది మల్టీ అనమాట. ఆ జావళిని మనకి వర్తింప చేసుకోవచ్చు, పరమాత్మకి వర్తింప చేసుకోవచ్చు, అంత పవిత్రంగా ఉండేది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సులో నొప్పింపనిది సత్యము ప్రియము హితము అయిన భాషణము వేదాధ్యయనమనర్చుట వాచిక తపస్సు అని. వాక్కు చాలా పవిత్రమైందండి, ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. విశ్వనాథ సత్యనారాయణ కవితారూప తపస్సు చేశానంటాడు ఆయన. అలాగే వీళ్ళు ఘంటసాల లాంటి వాళ్ళందరూ వాగ్రూపమైన తపస్సు చేసిన వాళ్ళ కింద భావించారు. అందుకని దాన్ని స్వర్ణయుగం అంటున్నాం. ఘంటసాల గారు ఉన్న కాలంలో వేదాంతం రాఘవయ్య గారు ఒక దర్శకుడు. సముద్రాలు సీనియరు, సముద్రాలు జూనియరు. వీళ్ళకి కాంపిటేటివ్గా రాయడానికి ఒక నారాయణ రెడ్డి గారు, అంతకు మించేదో రాయడానికి ఆలోచింపచేసేట్టు రాయడానికి ఒక శ్రీశ్రీ. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ఈ మధ్యన మనం మాట్లాడుకుంటే ఈయన సీతారామ శాస్త్రి గారు ఆ జొన్న విత్తుల అక్కడికి వచ్చి ఆలోచిస్తున్నాం. అంటే గతంలో ఘంటసాల గారు చేసిన ప్రయాణంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, తర్వాత పింగళి గారు, ఇటువంటి మహాకవులు కదా వాళ్ళు. అవునవును. ఈ పేర్లన్నీ ఇప్పుడు ఆ స్వర్ణయుగంలో వాళ్ళందరూ కలవటం వల్లే, వాళ్ళ మధ్యలో ఘంటసాల గారు ఉండటం వల్లే వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి 51 విగ్రహాలు ఎవడి ప్రమేయం లేకుండా అసలు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. ఇంకోటి చూడండి, ఘంటసాల గారి పాటకి ప్రాంతం లేదు, మతం లేదు, నాకు కులం లేదు. నేను ఒకసారి ఘంటసాల గారి వేదిక మీద పాటలు పాడే గాయకులు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇక కులాలు అయితే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మీకు పాట అలా పరవశింపజేయాలి. నేను ఈ మతం పాట వింటున్నప్పుడు ఇవేవి దగ్గరకు రానివ్వకుండా. మహమ్మద్ రఫీ ఏంటండి మనకి, అతను ముస్లిం అయితే ఏంటా గాత్రాలు ఏంటి, ఆ పాడడం ఏమిటి? ఇంకొకటి తెలుసా, ఇలా మీరు తాదాత్మ్యతతో పాడి మన లోకాన్ని తనలో లయం చేసుకునేంత తపస్సు చేసే గాన యోగులు ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, వాళ్ళ మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మహమ్మద్ రఫీ అటువంటి వాడే కదా, మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. సార్ సంగీత దర్శకుడిగా ఘంటసాలను మీరు ఎలా చూస్తారు సార్? ఆయన పాటకి తత్తుల్యమైన వాడండి. పాట ఎంత అద్భుతంగా పాడగలడో, ఆ మిషన్లో వేస్తే ఎంత అద్భుతమైన అవుట్పుట్ వస్తుందో ఆ వస్తువు. అలాగే సంగీత దర్శకుడిగా కూడా మీకు దానికి అనేకమైన, నేను ప్రారంభంలో చెప్పినట్టు 100 సినిమాలకి పైగా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక గాయకుడు ఆయన. బిగినింగ్ రోజుల్లోనే మీకు బాలరాజు దగ్గర నుంచి మీకు బిగినింగ్ రోజుల్లోనే స్వర్గసీమకి నాగయ్య గారు సంగీతం. ఆయన సంగీతం సమకూర్చుకోవడానికి ప్రధానమైన కారణం ఆయన బేసిక్గానే గొప్ప హార్మోనిస్ట్. ఆయన అసిస్టెంట్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఆయన నీకేమొచ్చురా, నువ్వు స్వరాలు రాస్తావా అని అడిగేవాళ్ళు. అప్పుడు ఎవరి దగ్గర చేశారు సార్? ఆయన చాలామంది దగ్గర చేశాడు. బిగినింగ్లో అయితే వేదాంతం వారి పరిచయంతో ఆయన నాగయ్య గారి దగ్గర పనిచేశాడు, చాలామంది దగ్గర పనిచేశాడు. ఆయన పనిచేసిన మొదటి దశకంలోనే 5-6 సంవత్సరాల్లోనే ఆయన గాయకుడు అయిపోయాడు. అంటే మాయాబజార్ కానీ, లవకుశ కానీ, తర్వాత రహస్యం, ఇవన్నీ కూడా ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన అనేక మాణిక్యాల్లో అవి కూడా చెప్పచ్చు కదా. అవును అవన్నీ కూడా మీకు. ఇంకోటి పెద్ద యక్షగానం ఉంది కదా, అది అంబాపరాకు. అది ఎక్కడ కూచిపూడి భాగవతుల పావుగంట సినిమాలో 20 నిమిషాల యక్షగానాన్ని పెట్టి సక్సెస్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం. ఆ కాలంలో ఉన్న గాయకులందరూ పాడారు, యక్షగానాన్ని చొప్పించారు. అతిపెద్ద సినిమా పాట వాగ్దానంలో రేలంగి గారికి ఆయన పాడిన హరికథ. మీకు ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ చెప్తాను. పాండవ వనవాసంలో వీళ్ళు పాచకలాడి సర్వనాశనం అయిపోతారు ఈ పాండవులు. అందరూ ఈ రాజ్యభ్రష్టులై అడవులకు వెళ్ళే నేపథ్యంలో ఇది ఆడుతున్నప్పుడు ఒక్కొక్కడు ఓడిపోతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఘంటసాల గారి
ఒక చిన్న పద్యం వినిపిస్తుంది. అది సాకి లాంటి పద్యమే. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే, అసమాన శూరుడు అమర సన్నిభుడు పార్థుడు కురురాజు బందయైపోయే, అమిత బాహుబలుండు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే, ధర్మావతారుడౌ ధర్మసూనుండే తన్నొడ్డి పణముగా తానోడిపోయే, ఓడిపోయే. చిన్న సాకి అన్నా కూడా ఆయన సంగీత దర్శకుడు, అది ఆయన సంగీత దర్శకుడు. పైకి కనరాకుండ వాడిపోయేది లోకాన హృదయ సుమమొకటే, పెదవిపై నవ్వు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే, అమావాస్య చీకటే. రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం. సాకి అహో ఆంధ్రభోజ సాకి. న్యాయానికే పరాజయమా వంచనకే ధర్మము తలవంచేనా, విధి వంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలయేరా. గాయకుడి విశిష్టతని బట్టి, అతని గొంతులో ఉన్న ప్రతిష్టని బట్టి ట్యూన్స్ చేసేవాడండి. హరికథ గురించి చెప్తున్నారు సార్. హరికథ. శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం. మధ్యలో కామెడీ. శ్రీరామ భక్తులారా, ఏంటో 40 రోజుల నుంచి చెప్పిన కదా, చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్టు తోస్తోంది. కాస్త పాలు మిరియాలు ఏమైనా నాయన. అక్కడ రేలంగి కనిపిస్తాడు కదా, అక్కడ రేలంగి కనిపిస్తాడు. ఇంకోటి గొప్ప విషయం ఏమిటంటే, పాటని సింగిల్ టేక్లో పాడడం పొద్దు నుంచి సాయంత్రం దాకా కొన్ని నెలలుగా ప్రాక్టీస్ చేసి రెడీ టేక్ అనగానే ఎంతటి సింగర్కైనా బీపీ బర్రమని పెరిగిపోతుంది. టెన్షన్, అసలు టెన్షన్ మామూలు కాదు. చుట్టూతో 25 మంది ఆర్కెస్ట్రా ఉంటారు, 25, 30, 40, ఇంకా వైలెన్స్ మీరు తర్వాత కోరస్, ఇంతమంది పెట్టి మొత్తం ఇంతమందిలో వీడొక్కడే హీరో, గాయకుడే హీరో. వీడి కనుక ఎక్కడన్నా చిన్న దూడ వేసాడంటే మళ్ళీ ఈ 40 మంది మొదటి నుంచి పాడాల్సింది. అప్పట్లో ట్రాకులు లేవు, లైవ్ రికార్డింగ్. సావిత్రమ్మ గారు వీళ్ళందరూ చాలాసార్లు అంటుండేవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి 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 గొంతుకి తెలియకుండా ఆ స్ట్రెయిన్ వల్ల వార్ధక్యం వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడున్న ట్రాక్ సిస్టమే అప్పుడు ఉండుంటే, మొదటి నుంచి కనుక ఉండుంటే ఖచ్చితంగా ఇంకో 60 సంవత్సరాలు బతికుండేవాడని మాట్లాడుతుండేవాడు. సరే, హరికథ చివరిలో కూడా అది పద్యం ఉంటుంది కదా, కరుణశ్రీ పద్యం. పెళ్ళుమనే విల్లు, పెళ్ళుమనే విల్లు గుండె గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకి దేహము
ఒక నిమేషమునందే నయము భయమును విస్మయము కదురా శ్రీమద్ రమణ గోవిందో మధ్యలో ఒకడు ఒక కీసు గుంతువాడిని పెడతారు కామెడీ కోసం. అంటే హరికథ వాతావరణాన్ని మనకి లైవ్లీగా మన ముందుంచడానికి చేసిన ప్రయత్నం. మీరు ప్రారంభంలో చెప్తూ ఘంటసాల భావగీతాలు లలిత గీతాల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పారు. ఇందాక మాట్లాడారు భావగీతం అంటే మనకు గుర్తొచ్చేది తల నిండా పూదండ దాల్చిన, అది లలిత గీతం అవుతుంది. భావగీతం అంటే తెలియరాని రాగమేదో తీగ సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు పువ్వు పువ్వున పొంగెను మధువు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎచట దాగెనో నిన్నలేని అందమేదో. ఇదొకటి. పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి మునులవోలే కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్ల నీరాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ ఈ నల్ల నీరాలలో పైన కఠినమని పిల్చును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పించును ఈ నల్ల నీరాలలో. ఏమి తాదాత్మ్యత అండి అవి. ఈ నల్ల నీరాలలో ఏ కన్నులు దాగాను ఈ బండల మాటున ఏ గుండెలు. ఏంటండి అది నారాయణ రెడ్డి గారిది. అవును. అది చూడండి, అది ఆల్ ఇండియా రేడియో కోసం రాసుకున్న పాట అది. అది విని కట్చీఫ్ వేసి ఇది ఎవరికి ఇవ్వకు మా సినిమాలో పెట్టుకుంటాం అని అమరశిల్పి చక్రంలో పెట్టారు. అంటే వాళ్ళ అభిరుచి భావగీతంగా చెప్తున్నారు. భావగీతం చెప్తాను. ఇది చెప్పే ముందు నేను మళ్ళీ మర్చిపోతానేమో. ఘంటసాల గారి మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటి తరంలో ఘంటసాల గారి పాట వినడం ప్రారంభించిన తర్వాత, ఘంటసాల గారి పాట పాడడం ప్రారంభించిన తర్వాత ఇంకా ఏ ఇతర గాయకుల జోలికి వెళ్ళరండి. అది నేను ప్రత్యక్షంగా చూశాను. నేను కూడా ఒక ఉదాహరణ. చాలామంది పెద్దవాళ్ళని ఒక వ్యసనం అలవాటైపోతుంది. ఎందుకు అని అడిగితే వాళ్ళు గొప్ప మాట అన్నారు. అమృతం తాగిన నోటితో కాఫీ తాగుతూ ఇది దానికంటే బాగుంటుంది అని దానికంటే రుచిగా ఉంటుంది అని అనగలవా అన్నాడండి ఆయన. అమృతం అలవాటు పడిపోయిన తర్వాత ఒక కప్పు కాఫీ అంటే అదేబా అంటాం మనం. అమృతం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇది అమృతం అని అనుకుంటాం. ఇది అమృతం. అమృతానికి ఇదొక బెరామీటర్. అమృతం అంటే ఇలా ఉంటుందని. తర్వాత ఇంకోటి ఏంటన్నారు అది భావగీత తల నిండా పూదండ దాల్చిన రాణి. అది లలిత గీతం. లలిత గీతాల్లో ఇది ప్రధానం. దీనికి కూడా పాట అంతా హిట్టో దాన్ని సాకి ఆరజనీకర మోహన బింబము నీ నగు మోమును బోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనముల బోలునటే ఎచట జూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపిల్చబోకే పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేకులలోని సొగసువో పూలవానలు కురియు మొయిలువో మొగిలి రేకులలోని సొగసువో నారాణి తల నిల్డ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపిల్చబోకే. వెలిగించవే చిన్ని బలప దీపం ఎందుకే నా మీద ఇంత కోపపాట అది లాలిస్తున్నట్టుగా వెలిగించవే చిన్ని వెలిగించవే చిన్ని వలపు దీపం ఎందుకే నా మీద ఇంత కోపం. అలా ఏంటండి ఇంత కోపం ఎందుకే నా మీద అంటే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాడు కూడా, కోపం ఎందుకే నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. అసలు మనుషుల మధ్య భావాలని చివరిలో అలా గుండెని పిండినట్టుగా అంటారు కదండి, దాన్ని ఏమంటారు సార్? దాన్ని అది అది గమకం, అది అది మాడ్యులేషన్, అది 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 భావ వ్యక్తికి ఎక్స్ప్రెషన్ అంటాం దాన్ని, అది ఎక్స్ప్రెషన్ అది. సో భావ వ్యక్తీకరణ అది దీన్ని ఇక్కడ లలితంగా అంటే ఆ భావం పండుతుంది, ఇక్కడ పరుషంగా అంటే దానికి తగ్గ భావం పండుతుంది. ఉదాహరణకి కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనే కుల్ సూచుచుండం మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలం వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి సూచుచుండన్ అని నా స్వాదింతునుగ్రాకృతి అంటాడు అని ఆపడు. అంటే నీ పౌరుషాన్ని, నీ వాడి మీద ఉన్న అంటే నీ కోపాన్ని వ్యక్తం చేయడానికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లలితంగా పాడడం, ఆర్ద్రంగా పాడడం. నా నిలువను కనలేవా చూడండి, దీనంగా దేవా దీన బాంధవ. సో సంగీత దర్శకుడిగా ఆయన ఆయన చేసిన కంపోజిషన్స్ అన్నీ అద్భుతం అండి. రామాలయంలో జగదభిరామ రఘుకుల సోమ, అలాగే మీకు సాకీలో కూడా చూడండి, ఆయన మీద సాకి అసలు ఈ గొంతులో ఆ సాకి పాటను ఎత్తుగడ అనమాట. అది ఆ ఎత్తుగడ అలా పడితే ఎలివేట్ అవుతుంది, అలా ప్లాన్ చేసేవాడండి. నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన భలే అందాలు సృష్టించావు. అది అది నాగేశ్వరరావు గారు అంటే మీరు పాట పెట్టేసుకుంటే ఆ పాటలో ఎవరన్నా ఎలివేట్ అవుతారండి, యాక్ట్ చేయకపోయినా ఎలివేట్ అయిపోతారండి. పాట ఆ కంపోజిషన్లో, ఆ పాట గొంతులో, కంపోజిషన్లో ఉన్న ఆర్ద్రతని 100 మెట్లు పైకి తీసుకెళ్ళగలిగే మహాద్భుతమైన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతికి దయమాలి. భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. సాహిత్యం చూడండి ఎలా ఉంటుందో, అది గొంతులో పడితే ఇంకెంత మాధుర్యం ఉంటుందో చూడండి. సో అట్లా ప్రతి పాటకి న్యాయం చేసిన మహాత్ముడు, మహాగాయకుడు. భలే అందాలని ఆయన గొంతులో కూడా సృష్టించబడ్డాయి. నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు, గాక నిర్మాత, వాగ్గేయకారుడు, రచయిత కూడా కదా. రచయిత తను రాసి తను స్వరబద్ధం చేసి తను పాడి ఆ పాట బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి, బహుదూరపు బాటసారి
ఇటురావో ఒక్కసారి అర్ధరాత్రి పయనమేలనోయి పెను తుఫాను రేగనున్నదోయి నా కుటీరమిదేనోయి విశ్రమింపరావోయి నా కుటీరమిదేనోయి విశ్రమింపరావోయి వేకువనే పోదమోయ్ బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి బాటసారి ఒక్కసారి. ఆయన కోసమే, ఆయన వైభవం తెలియటం కోసమే ఆయన ఆ పాట రాసి మనకు అందించినట్టుగా ఉంటుంది. ఈ పాట ద్వారా మనం కూడా దేవుని రిక్వెస్ట్ చేద్దాం, ఈ బాటసారిని మళ్ళీ 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 పంపిస్తూనే ఉండమని. బహుదూరపు బాటసారి కదా, సుదీర్ఘంగా ఉంటుంది, సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి కొన్ని తరాల తరబడి ఆయనకి రెప్లికాగా, లేకపోతే ఆయన రెప్లికాగా ఒకడికి జన్మనివ్వాలి. ఈ దీని లెగసీ కంటే వారసత్వం అంటాం చూడండి, ఈ లెగసీని ఇంకో తరంలో ఇంకో తరంలో ఇంకోటి మాధుర్యం పోకూడదు, అది వెతుక్కోవాల్సి వస్తుందండి ఈ జనరేషన్స్లో. మీకు పాఠాలకు ఆయన వైభవము వారసత్వము తరతరాలకి కొనసాగుతూనే ఉండాలి, ఎవరో ఒక రూపంలో జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఘంటసాల భేమి లేకుండా ఆయన తలుచుకుంటున్నాం కదా మనం ఈరోజు. తలుచుకుంటున్నాం. కామ నిరాడంబర కర్మ యోగి ఏమంటారు గాన ఋషి. ఆయనకిప్పుడు ఆయన అపర త్యాగరాజు. హే కృష్ణ ముకుంద మురారి నన్ను భుజం తట్టి ఆయన వెళ్ళటం చూసి ఆర్ద్రమైన మనసుతో. సరే, మీకు చాలా శక్తి పుంజుకోవాలనుకుంటున్న పాత తరం వాళ్ళందరూ మానసికంగా ఉల్లాసం, ఉత్సాహం, శాంతి, ఏమంటారు ఒక ఓదార్పు, కాస్త అలాంటి ఏమంటారు ఆనందాలు పొందాలనుకున్న ప్రతి ఒక్కడు ఘంటసాల పాటే వింటారు. కొన్ని రాగాల్లో ఇంకా ఎక్కువ మాధుర్యం కనిపిస్తుంది. ఆయనకి ఇష్టమైన రాగాలు ఏమనుకోని ఉన్నాయా సార్? ఆయన ఇష్టమైన రాగం అంటే దాదాపుగా ఆయన ప్రతి సినిమాలోనూ హిందోళం అనేది ప్రత్యేకంగా ఆయన వాడుతూ ఉండేవారండి. హిందోళం అంటే ఆయన ఖచ్చితంగా ఆయనకి చాలా ప్రాణం. దానికి మీకు ఉదాహరణ లవకుశలో సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా సందేహించకుమమ్మా ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగి పడినా మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా. అది మీకు నేను నమస్కారం చేస్తున్నాను. కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఇది పాడుతున్నంతసేపు నా శరీరం అంతా రోమాంచితమైంది. మీ ప్లేస్లో ఇంకెవరు జస్ట్ యాంకర్, చాలామంది చూస్తుంటాం, సబ్జెక్ట్ లేని యాంకర్స్ చాలామంది వస్తుంటారు, ఇంటర్వ్యూవర్స్. వాళ్ళ ముందు కూర్చుంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నట్టే ఉంటుంది తప్ప మీ ముందు నేను కూర్చున్నప్పుడు చాలా ఆర్ద్రంగా మాట్లాడుతున్నా. ఈ అనుభూతి నాకు తెలుస్తోంది. ఇంతటి దివ్యానుభూతిని ఇచ్చినందుకు మీకు ఈ ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి, ఐ డ్రీమ్ ప్రారంభ దశ నుంచి ఐ డ్రీమ్ వ్యవస్థాపకుడు వాసుదేవరెడ్డి, ఆయన నాకు చాలా గొప్ప మిత్రుడు. మన భగవద్గీత ఫౌండేషన్ ఏర్పరిచినప్పుడు కూడా ఆయన మొట్టమొదటి మా ఛానల్ నుంచే ప్రచారం చేస్తాం అని ఆ ప్రచారానికి చేయూతనిచ్చినవాడు. సార్, ఇందాక ఘంటసాలకు ఇష్టమైన రాగాల గురించి చెప్తున్నారు, కొన్ని హిందోళం కూడా చెప్పారు కదా, ఇంకేమేమి రాగాలు ఉన్నాయి సార్? హిందోళం ఒకటి, తర్వాత ఆయన
అభేరి కూడా ఆయనకి చాలా ఇష్టం. కళ్యాణి కూడా ఉంటుందా? కళ్యాణి కూడా తలనిండా పూడిదండ దాల్చిన రాణి కళ్యాణిని లలిత సంగీతంలో ఆయన ఆ కళ్యాణి రాగంలో అది చేశాడు. కళ్యాణి కూడా ఆయనకి ఇష్టమే. ఇంకొకటి జన సమ్మోహన మోహన ఆయనకి చాలా ఇష్టం. నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళందరికీ జన సమ్మోహనమైన రాగాలు కొన్ని ఉంటాయి, టిపికల్ రాగాలు కొన్ని ఉంటాయి. అవి ఇప్పుడు కొండగాలి వీచింది అవన్నీ ఒక టిపికల్ రాగాలు అనమాట. మలై మారుతం అవి రేర్గా వాడతారు, అది జనాల్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళిపోవు. ఈ హిందోళం అభేరి ఇవన్నీ ఈజీగా, మీరు భాగేశ్వరి కూడా అది అసలు గుండెల్ని పిండేస్తుంటుంది, నీకోసమే నేను జీవించినది అదే. అలాగే అసలు అది పాడుతుంటే ఆయన కొన్ని రాగాలు ఏంటంటే బాగా ఇష్టమైనప్పుడు మన ఆర్ద్రత ఇంకో వేరేట్లు పెరిగిపోతుంటుంది. దానికి ఉదాహరణ పెండ్యాల గారి సంగీతంలో జగదేక వీరుని కథలో రారా కనరారా కరుణమాని నారా ప్రియతమలారా రారా మీ ప్రేమలతో మీ స్నేహముతో మీ ప్రేమలతో మీ స్నేహముతో అమరజీవిగా నన్ను చేసి తీరే మీరు లేని నా బ్రతుకేలా మీరు లేని నా బ్రతుకేలా మరణమే శరణముగా రారా కనరారా కరుణమాని నారా ప్రియతమలారా రారా. అది ఎక్స్ప్రెషన్ వేసి పాడుతున్నట్టు ఉండదు. ఇది భాగేశ్వరి కదా? ఇది భాగేశ్వరి. చివరిలో ఘంటసాల ప్రభావం భగవద్గీత పైన, అలాగే భగవద్గీత ద్వారా ఘంటసాల లోకానికి ఏమిచ్చారు, ఇది తలుచుకొని ఘంటసాల స్వరంలో నుంచి వచ్చిన ఒకటి భగవద్గీత శ్లోకాలు చదువుకొని మనం మన శుభం పలుకుతాం. అసలు ముందుగా నేను శ్రీకృష్ణ పరమాత్మకి, ఆ తర్వాత నా తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఘంటసాల గారికి, ఆ తర్వాత ఈ తెలుగు జాతికి, నన్ను కనిపించిన తల్లికి, కనిపించని దేవుడికి, వినిపించిన ప్రజలకి, అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తాను. వీటన్నిటికంటే మించి నాకు పూర్వజన్మ ఏమిటో తెలియదు, కానీ నేను కర్మ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా నమ్ముతా. జన్మ ఉంది, ఎందుకంటే మీరు పరమాత్మను నమ్మితే వాడు మళ్ళీ జన్మ ఉందని చెప్తున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మీరు అంత్యకాలంలో మనుజుడు ఏ ఏ భావాలని స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో వాడు తిరిగి ఆ భావాలనే పొందుతూ తదుపరి జన్మెత్తుతాడు. ఇది భగవద్గీత స్పష్టం చేస్తుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది భగవద్గీత. ఘంటసాల భగవద్గీత సృష్టి వల్ల మొత్తం భగవద్గీత లోకానికి పరిచయం అయింది, మీలాంటి వాళ్ళని ప్రభావితం చేసింది. మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడే ఘంటసాల భగవద్గీత శ్లోకాల్లో ఏవేవి సార్ బాగా మిమ్మల్ని వెంటాడేవి ఎప్పుడు కూడా? మిమ్మల్ని అంటే ఇక్కడ వెంటాడడంలో రెండు, మన మెచ్యూరిటీ లెవెల్ని బట్టి. మీకు మెచ్యూరిటీ ప్రారంభ దశలో, ఇప్పుడు అదే మీకు మెచ్యూరిటీ లేదనుకో, ప్రారంభ దశలో అయితే అప్పుడు ట్యూన్ బేస్డ్ పాట, ట్యూన్ వల్లే హిట్ అవుతుందని చెప్పాం. ఇది భలే పాడాడు. ఇప్పుడు నేను వెంటనే పాడడానికి రీజన్ ఏమిటంటే అది ట్యూన్ వల్ల. కానీ కొంతకాలం తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చింది, 39, 40, 50 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత ఏం చెప్పాడురా పరమాత్మ. మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు భగవద్గీత ప్రధానోద్దేశం పాడడం కాదు, దాన్ని పరమాత్ముడు ఏం చెప్పాడో ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆచరించి మీరు అంటే తరించటం. మొదట మీరు చదవాలి, 2 అర్థం చేసుకోవాలి, 3 ఆచరించాలి, 4 ప్రచారం చేయాలి. నేను ఈ 4 చేస్తున్నానండి. భగవద్గీత ప్రచారకర్తగా నేను ఇప్పుడు కొనసాగుతున్నానంటే ముందు ఆయన పాడడం ఒకటి, రెండవది ఇది సంగీతాన్ని బట్టి నేను ప్రభావితమయ్యానన్నాను. సాహిత్యంలో ఘంటసాల గారి భగవద్గీతలో సాహిత్యంలో నాకు బాగా నచ్చినవి ఏమిటంటే, సాహిత్యం అంటే కృష్ణ పరమాత్మ మనకేం చెప్పాలనుకుంటున్నాడో 4-5 శ్లోకాలు మనం కనుక గమనిస్తే, మనం ఆచరిస్తే మన జన్మ ధన్యమైపోతాయి. ప్రతి ఒక్కడూ ఘంటసాల గారిలాగా శాశ్వతత్వాన్ని సంపాదిస్తాడు. కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి. కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూనూ లేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను మానుట యందు ఆసక్తుడవు కావలదు అర్జున. నీ ప్రయత్నం సిన్సియర్గా చేయి, దిక్కులు చూస్తూ చేయకు. నేను మీతో మాట్లాడుతున్నాను, ఈ పక్కన కెమెరాలతో నాకేం సంబంధం? అది పని చేస్తే ఏమిటి, పని చేయకపోతే ఏమిటి? నా డ్యూటీ నేను పాటను ఎంచుకున్నాను అనుకోండి, పాటతో తాదాత్మ్యత చెంది దీని తర్వాత చప్పట్లు కొడతారా, దీని తర్వాత ఏమన్నా వస్తుందా, వాడు ఏమన్నా ఇస్తాడా, వీడు ఇచ్చిన దానికి వీడి మొహానికి ఇదే చాలు, అసలు ఇవేది ఉండదు. మీరు సబ్జెక్టుతో, అందుకనే మీరు ఒక సబ్జెక్టుని మీరు సబ్జెక్టుతో మీరు జీవితం ప్రారంభించినప్పుడు, ఉదాహరణకు నేను గాయకుడిని, ఆ పాటతో నేను ప్రారంభించినప్పుడు పాటని నేను అర్థం చేసుకుంటూ పాట వేరు నేను వేరుగా ఉంటాం. దాంతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ దూరం తగ్గుతుంది. తగ్గి 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 పాటలోకి వెళ్ళిపోతా. ఫైనల్గా పాటే నేనవుతా. మీరే పాట, పాటే నేనవుతా. అలా కాకుండా నన్ను విడిగా ఎవడన్నా చూశాడనుకోండి, నేను తాదాత్మ్యతతో నా కర్మని అదంటాడు, కర్మాచరణమునందే నీకు అధికారము కలదు. అంటే ఏ కర్మ అయినా ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చెయ్యి, దాని ఫలితం మీద కాన్సన్ట్రేట్ చేయొద్దన్నాడు. అంటే దాని లోతైన అవగాహన ఏంటంటే, లోతైన వివరణ ఏంటంటే, నువ్వు చదువుకుంటున్న దశలో ఫలితం మీద ఆశిస్తే, ఫలితం మీద దృష్టి పెడితే నువ్వు డీవియేట్ అవుతావు, డైవర్ట్ అవుతావు. దానివల్ల ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో ఉన్నావో దానికి ఆటంకం ఏర్పడుతుంది. సార్ ఇందాక 4-5 శ్లోకాల్లో మిగతా శ్లోకాలు ఏంటి సార్? ఇది ఒక శ్లోకం. రెండవది యద్యదాచరితి శ్రేష్ఠ, ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకం దాన్నే ఆచరిస్తుంది, కాబట్టి లోకమంతా నిన్ను ఆచరించేంత ఉత్తముడివి కా. ఆ శ్లోకం ఒకసారి. అది ఆ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో లోకమంతయు దానినే ఆచరించును. ఉత్తముడు దేనిని ప్రమాణముగా అంగీకరించునో లోకమంతయు అతనినే అనుసరించును. ఇది రెండవది. అంటే ఫాలోయర్స్ ఉండాలి, ఫ్యాన్స్ కాదు. ఇందాక చెప్పింది అది ప్రారంభం. రెండవది, ఒక పని చేస్తున్నప్పుడు చాలా హర్డిల్స్ ఉంటాయి. శ్రేయాంసి బహువిఘ్నాని, లోకోత్తరమైన కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు, లేదా ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా చాలా పెద్ద సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం, చాలా విఘ్నాలు వస్తాయి. ఎక్కడి నుంచో రావు, నీ పక్కన వాళ్ళ నుంచే వస్తాయి. ఒక్కొక్కడు మామూలుగా ఉండడు, పరమ కిరాతకులాగా ఉంటారు, అసూయ పడతారు, చంపేయాలనుకుంటారు. మన పక్కనే ఏమంటారు, మన పక్కనే శకుని ఉంటాడు, మన పక్కనే ఇంకోడెవడు శల్యుడు ఉంటాడు. సో వీటన్నిటినీ మనం వింటుంటాం, హర్ట్ అవుతాం, కానీ మనం యుద్ధం చేయడం మానకూడదు. అలాంటప్పుడు చెప్తాడు, ఇట్లాంటి వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ రా, వస్తారు పోతారు. ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఇవి వస్తాయి పోతాయి, కాబట్టి వీటి పట్ల నువ్వు సహనం వహించాలి అని చెప్పే శ్లోకం స్థితప్రజ్ఞత్వం కలిగి ఉండాలని చెప్తుంది. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖముల పట్ల స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము తొలగిన వాడును అయిన ముని స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖం వస్తుంది, తర్వాత సుఖం వస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు జీవితాంతం దుఃఖం అనుభవించేవాడు ఉండడు, జీవితాంతం సుఖం అనుభవించేవాడు కూడా ఉండడు. ఇవి వస్తాయి, అవి వస్తుంటాయి, అవి వచ్చి కాసేపే ఉంటాయి, ఇవి పోతూ ఉంటాయి. కాబట్టి ఈ వచ్చిపోయే వాటి గురించి నువ్వు బాధపడద్దు. సూర్యుడిని అడ్డుకునే మేఘం తాత్కాలికం అనుకుంటూ కష్టాలను అధిగమించి ముందుకెళ్ళాలి. నాకు ఉత్తమోత్తమైన లక్ష్యాన్ని ఏర్పరిచింది భగవద్గీత. ఇందులో ఇంతమంది ఉన్నారు, సమాజం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, పరమాత్మ ఉన్నాడు, నా పూర్వజన్మ కర్మ ఉంది, ఇవన్నీ నమ్ముతా నేను. చివరిలో మీకు ఇష్టమైన 5 శ్లోకాల్లో
ఒక శ్లోకంతో మనం ముగింపు పలుకుదాం సార్. విశ్వరూపం చూపించిన శ్రీకృష్ణ పరమాత్మని చూసి అంతకుముందు బావా బావా అంటున్నవాడు ఒక్కసారి వాడు రియలైజ్ అయ్యాడు, నేను ఇట్లాంటి దేవుణ్ణి పట్టుకుని నేను బావా అని రకరకాల పిచ్చి పిచ్చి మాట్లాడేమన్నా గతంలో అనేసి ఉంటానేమో, వీడేమన్నా మనసులో పెట్టుకుంటాడేమో, పరమాత్మ పెట్టుకుని ఉంటాడేమో అని అనుకుంటూ అతను కాళ్ళ మీద పడి అతను ఏడుస్తూ ఒక శ్లోకం పాడతాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహార శయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించి ఇంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచి ఉన్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. ఈ సందర్భంలో ఘంటసాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఘంటసాలను మనం ఎలా గౌరవించాలి, మీరు చెప్పండి సార్. ఘంటసాల గారి పాటల్ని మర్చిపోకండి. సంగీత కార్యక్రమాలు, సినిమా పాటల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కనీసం 1-2 ఘంటసాల గారి పాటలన్నా తర్వాత తరాల వాళ్ళకి ఈ లెగసీని, ఈ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం ఆ పర్టికులర్ విభాగం చేయండి. తర్వాత గాయని గాయకులకి, ముఖ్యంగా గాయకులకి నేను చెప్పేది ఏమిటంటే, మంచి సంగీతం, భాష, భావం, ఆర్ద్రత ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు కూడా కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని పాటలు లాంటి ఎక్సర్సైజులు కావాలి. కాబట్టి ఘంటసాల గారి పాట నేర్చుకోవటం మర్చిపోకండి. దానివల్ల మీకు భాష వృద్ధి చెందుతుంది. భాష, భావం, సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ కేవలం పాట అంటే ధనార్జన కోసం కాదు, జనాలకి శాంతినివ్వడం కోసం కూడా. కాబట్టి అట్లాంటి మహాత్ములు ఎందుకు 100 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మనం గుర్తించుకున్నాం అనేది తర్వాత తరాల వాళ్ళు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏదో లేకపోతే ఇంత గుర్తించుకోరు కదా, టీవీలో వాళ్ళు ఇంత మాట్లాడరు కదా, మనం ఇంతసేపు మాట్లాడుకోం కదా, ఇది ఆలోచిస్తే ఆయనలో ఏదో ఉందన్న విషయం గమనిస్తారు. దయచేసి దీన్ని తల్లిదండ్రులు కూడా, వాళ్ళ పిల్లలు సింగర్స్ అయితే, నాన్న నువ్వు ఘంటసాల గారి పాట మర్చిపోవద్దు, నువ్వు సుశీల్ ఆడపిల్ల అయితే నువ్వు సుశీల్ గారి పాట మర్చిపోవద్దు, ఇలా చెప్పి పెంచండి. వీటినే వారసత్వం అంటాం. మనం వీటిని జాతి సంపద అంటాం. ఇంత కృషి చేసిన నేపథ్యంలో వీళ్ళని జాతి సంపదగా గుర్తించి మనం అందరం కాపాడుకుందాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన రీతిలో, ఇప్పుడు ఘంటసాల గారి విగ్రహం 51 విగ్రహాలు అన్నాం. మన తరం తర్వాత నేను వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏంటంటే, మన తరం తర్వాత ఘంటసాల గారి విగ్రహాలకు కూడా వాటికి ఏమంటారు, వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి. ఇవాళ రవీంద్ర భారతిలో ఉన్న ఘంటసాల గారి విగ్రహం అది శిథిలావస్థకు చేరుకునే స్థితిలో ఉంది. దాన్ని మళ్ళాంటి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి జయంతులకో వర్ధంతులకో వెళ్ళి ఒక పాట రావడం తప్ప, ఈ లోపల దాని ఆలనా పాలనా చూసేవాళ్ళు, దాన్ని శుచిగా ఉంచడానికి ప్రయత్నించేవాళ్ళు జీరో. దీన్ని కాపాడుకోవద్దు మనం. అందుకని ఘంటసాల సబ్జెక్ట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంత ఎన్లైటన్మెంట్ కూడా ఉంది. ఆ గొప్ప భావజాలం అది గొప్ప ఆర్ద్రత, గొప్ప మాధుర్యం, దీన్ని కూడా కాపాడుకునే మన ఆస్తి అండి. మన ఆస్తిని మనం కాపాడుకోకపోతే ఇంకోటి ఎవడు కాపాడుకుంటాడు? భారతరత్న గురించి, భారతరత్న ఇవ్వడానికి ఖచ్చితంగా అర్హుడు. అందులో ప్రధానంగా గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత అంటే అవి చాలా క్యాజువల్ కావచ్చు. స్వాతంత్ర సమరయోధుడు అయి ఉన్నవాడు ఇండస్ట్రీలో, ఇప్పుడు మిగిలిన అంటే ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు మనం సెంటినరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ మహానుభావుని అలా గుర్తించండి. భారతరత్న ఘంటసాల. నమస్కారం సార్. అది ఘంటసాల శత జయంతి సందర్భంగా ఘంటసాలకు తప్పనిసరిగా అమృతోత్సవాలు కూడా జరుపుకుంటున్న వేళ తప్పనిసరిగా ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని గంగాధర శాస్త్రి గారు అంటున్నారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా గంగాధర శాస్త్రి గారు ఘంటసాలకు గీతాభిషేకం చేశారు. ఇంతసేపు
ఆయన పద్యాలని, ఆయన శ్లోకాలని, దండకాలని అన్నిట్లు కూడా మనకు వినిపించి మనల్ని కూడా ఆ గానాభిషేకంలో మనల్ని కూడా తడిచిపోయేటట్టు చేశారు. గంగాధర శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్దాము. ఘంటసాల దివ్యాత్మను స్మరిస్తూ నమస్కారం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.